హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. నేను లాస్ట్ వ్లాగ్లో 2 రోజ్ ఫ్లవర్స్ అండ్ ఒకటి తమలపాకు చెట్టు తెచ్చాము కదా నర్సరీకి వెళ్ళి. సో ఆ మొక్కలు నాటుదామని ఇంకా మిద్ద పైకి అయితే వచ్చినాము. ఆల్రెడీ ఖాళీవే ఉన్నాయన్నమాట తొట్లు. సో వాటిలో మట్టి మొత్తం కొద్దిసేపు ఆరబోద్దాము అని చెప్పి పైకి తీసుకొచ్చినాము. ఇంకా మేమైతే కింద కొన్ని చెట్లు ఉంటాయి, పైన కూడా కొన్ని మొక్కలు అయితే రీసెంట్గానే పైకి తెచ్చి పెట్టినాము. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, సో పైన అయితే బాగుంటాయి అని చెప్పేసి ఇంకా ఈ గుర్లు అందుకు బాగా వస్తాయి కదా, సో అవి మాత్రం పైన పెట్టినాం. అంటే మొత్తం పెట్టచ్చు, బట్ అవన్నీ క్యారీ చేయలేము కదా. ఏవైతే మంచిగా అంటే హెల్తీగా లేవో అలాంటివి తీసుకొని వచ్చినాం అనమాట. ఇంకా మట్టి అయితే పైన ఎండబెడుతున్నామంటే లైక్ అవి చాలా రోజులు చాలా నెలలు అట్లనే ఉందన్నమాట. ఉత్త పాట్ మాత్రమే, అవి సెట్ అయిపోయింటుంది కదా మట్టి. సో అందుకు మొత్తం ఇట్లా కొద్దిసేపు ఒక గంట సేపు అట్లా ఆరబెడితే మళ్ళీ మంచిగా కొత్తగా మొక్కలు నాటడానికి బాగుంటుంది. ఇందులో మనం కోకోపిట్ కూడా వేసుకోవచ్చు. కోకోపిట్ అంటే ఏం లేదు, టెంకాయ పీచు సన్నగా ఉంటుంది అనమాట, రవ్వ. అవి కూడా అమ్ముతారు బయట, అది కలుపుకోవచ్చు. అది ఇంకా ఇసుక కూడా కొంచెం కలపచ్చు. ఆల్రెడీ మేము ఇంతకుముందు కలిపింటిమి, ఇప్పుడు కూడా కొంచెం ఇసుక అయితే కలుపుతాము. మా దగ్గర కోకోపిట్ లేదు కాబట్టి ఇప్పుడు ఏం కలపట్లేదు. ఇంకా మీకు కావాల్సిన మాన్యూర్ ఇలాంటివి కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఆ సాయిల్లోనే. అనుభవి కొడతాం మళ్ళా కొట్టబోతాయి. ఓం సాయిరామ్. సాయిబాబా నీకే ఫస్ట్ పూలు కోసిస్తా, బాగా రావాల, ఏపుగా గ్రోత్కి రావాలి పూలు. నీకే ఫస్ట్ పూలు ఇస్తాను. ఓం సాయిరామ్. మంచిగా పూలు ఇస్తాంటే నేను దేవునికి ఎక్కువ పెడతాను. అది ఉంటుంది. లోపల పెట్టాలని ఇటు చూపి, లోపల మట్టి వేసేది చూపి అట్లా కొంచెం. అది అమ్మ చూపి పెట్టమంటా. నువ్వే పెట్టు, మా అమ్మ చేయి మంచిది. చాలా దాన్ని అట్లా అనాల్సింది, ఊడి వీకాల్సింది. పుట్టమని ఇది ఎంత బాగుందో దీని మొన్న చుట్టూ కింద టమోటా కలుపు కలుపుతున్నా, బాగా కలుపు. కోకోపిట్ లేదు ఇంకా లేదు. వద్దు, పాచిపెట్టి ఇప్పుడు లేదు, చచ్చిపోతాయి. పైన వేయచ్చు, ఏం కాదు. లోపలేదు, లోపల చేతున్నా చచ్చిపోతాయి. ఓ ఎక్కువ పాచిపెట్టి ఏళ్ళు కాడు కొరుకుతాయి. పైన వేయచ్చు. కోకోపిట్ తెచ్చింది సరిపో, కోకోపిట్ తెచ్చింది సరిపో. ఇంతకుముందు వేసింది కోకోపిట్ ఉంటుంది అందులో. గాలికి ఏడిపోతుంది, వీళ్ళే కండాలే. ఓం నమ శివాయ. ఓం శివాయ. మట్టి సెంటర్లో పెట్టాలా చెట్టు, మళ్ళీ సైడ్ పోతే వంగిపోతాయి.
ఇది తొట్టి గుంత కొంచెమే చూడనికే పెద్దగా కనిపిస్తుంది ఇది. పెట్టు పెట్టు ఇంకా పెట్టు సరిపోతుంది. మట్టి అవసరం లేదు, ఈ మట్టి ఉంది మచ్చగా. ఆ మట్టి మస్తు ఉందిలే, పోయి సైడ్ పోయి ఆ మన్ను బాగుంది, ఏమనకూడదు. మీరు సైడ్ పోయి చెప్తా, అవసరం లేదు. ఆ మన్నే బాగుంది. ఇంకా నీకు ఈ సైడ్ పోయి మన్ను సార్, ఆ మన్నే బలము పీకాకది చెప్తే మీరు. ఆ మన్నే సైడ్ పోయి చెప్తా, సైడ్ పోయి వస్తుంది అట్లా. సైడ్ చుట్టూ పోయి చాలు. ఆ మన్నే సత్వం ఉంటుంది బాగా. మన మొన్న ఏమంటే బలం సైడు గట్టి వద్దు, సైడు వద్దు, మనం వద్దు, చేత్తో గట్టి వస్తుంది. కుదిర్చు. వాన పడిందంటే బయటికి వచ్చింది. సరే కదలే, అందుకే ఇంకా లోపల కంటే బాగుంది. ఏం కాదులే, ఇంకా చాలే, ఆఫ్ చేస్తాం. నన్ను కూడా ఆడొక డిగ్గులు కరే అంటుంది. తొట్టి లేదే, దాని లెట్ అన్నిట్ల డబ్బాలు ప్రస్తుతానికి పోయిన తొట్లు పెట్టు, ఆ పోయిన తొట్లు పెట్టు, మళ్ళీ తొట్టి చూసుకుందాం. ఆ చెట్టుకే పోయిన తొట్టి పెట్టట, ఆ తొట్టిని పెట్టు తమలపాకు మన్ను పోసి ఆ ఎద్దులే ఇంకా ఊరి పెట్టు, మరి మస్తు సరిపోతుందిలే. అన్నీ పోయి మన్ను ఎత్తుకరా, అన్నీ పెట్టు, ఆ తొట్టికే పెట్టు, ఏం కాదులే. అది ఎంత చెట్టులే, పోయి మళ్ళీ కావాలి మార్చుకోవచ్చులే. ఇంకా పెట్టు, అది పెట్టు చెప్తాను నేను పెట్టాను. అది ఉండదులేమ్మా, అది ఉండదు, పైలిపోయింది. ఊరికి అటు పెట్టు, కావాలి. ఉండదు లోపల పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మళ్ళీ తొట్టేసి పెట్టచ్చులే. ఇది రేకుల కిందనే పెట్టు, బయట పెట్టాలి. తొక్కుంటుంది మట్టి వద్దాలి, ఇది రేకుల కిందనే పెట్టు. అటు సైడ్ ఇది రేకుల కిందనే పెట్టు. మన్నంతా ఎత్తి కవర్ పెట్టు, మళ్ళా కొట్టకపోతే వర్షం వచ్చే. మట్టి కొట్టుకుపోతా, రేకుల కిందనే పెట్టు. అది పెట్టు, కింద పెట్టు, కొంత వర్షం వచ్చే చాలే. అన్నీ పెట్టు, ఆ ప్లేస్లో పెట్టు. కవర్ ఉండేనే ఇదో ఆ కవర్కి ఎత్తి పెట్టు అంతా. ఇదో ఆ వాళ్ళకెళ్ళి పెట్టినా ప్రస్తుతానికి. ఇక్కడ ఒక బెండకాయ వస్తుంది, బెండకాయ ఇది ఆల్రెడీ 2 వచ్చినాయి, పోయినాయి. అవి ఇప్పుడు పడేసి అదే అట సిరి గాలి అది చాలే. ఇది వీక్తా చాలా ఎక్కువ ఆకు జంపుతా.
ఈ పువ్వులు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. మిగతా పైన పెట్టింటే ఇది చూడండి. ఇంకా ఇవన్నీ ఆడ నాటుతున్నావా? లోతు పోయింది అనిగిపోతుంది. నీళ్ళు పోసాలి నా ముందే పచ్చిగా మళ్ళీ దండి పోసిన నీళ్ళు వచ్చానే నీకు. ఇంకా చాలేమ్మా, లూజ్ అవుతుంది కొమ్మ. ఎండిపోతుందిలే అదే. ఇంక పోయి ఆకు ఆడ పెడతాదంటే చూడండి ఎంత బాగుందో. ఇంకా మార్నింగ్ టైమ్స్ వచ్చినామంటే ఇవన్నీ పూలు వచ్చింటాయి. చాలా బాగుంటుంది. కింద పెట్టింటే సరిగ్గా రావట్లేదు, అందుకు పైన పెట్టినాం. పైన పెట్టినప్పటి నుంచి అసలుకి ఫుల్ ఫ్లవరింగ్ అనమాట. ఇప్పుడు ఇది ఇంకా ఈవినింగ్, అందుకు ఇంకా పూలన్నీ అంటే ముద్ర చుట్టుకుపోయినాయి చూడు. ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్ వచ్చినప్పుడు చూపిస్తా. ఫుల్ ఉంటుంది, భలే ఉంటుంది. సో ఇది వేస్ట్ జగ్గు బొక్కబడి పోయింటే అమ్మ దీంట్లో కూడా నాటేస్తుంది. వీళ్ళకి పేరు పెడదామా? దీనికి పేరు పెడదామా ఈ రెండింటికి? అమ్మా దీనికి పేరు పెడదాం. దీనికి ఏం పేరో ఆలోచించి మళ్ళీ చెప్తా. మీకు కూడా బాగా ఆలోచించి మంచి పేరు పెట్టాలా. ఒకటి పింక్, రెడ్ కాదు, ఇది పింక్, బేబీ పింక్, ఇది వైట్. నాన్న దానికి పేరు పెడదాం. నాన్న చెప్పు, నువ్వు కూడా ఐడియా ఇవ్వు. నువ్వు ఐడియా ఇవ్వమ్మా తర్వాత. ఇది చూడండి, నేను ఎంతో ఇష్టంగా కొనుక్కుంటే పాతగా అయిపోయినాయని పాడేస్తుందంట మా అమ్మ. యాక్చువల్లీ పక్కన పెట్టేసింది. ఇక్కడ పెడుతుంటే మేము ఇక్కడ ఒకటి, ఇక్కడ మనీ ప్లాంట్ ఉంటుండే. ఇదంతా మనీ ప్లాంట్ ఉంటుండే. ఇక్కడంతా మనీ ప్లాంట్. అప్పుడు అక్కడ ఒకటి పెడుతుంటుంది. ఇప్పుడు పాడేస్తుందంట. అమ్మా అక్కడ పెడితే ఎంత బాగుంటాయి. పిచ్చుకలు కూడా అప్పుడు వచ్చి వాళ్తుండే దీళ్ళ మీద. చూడు ఎంత బాగుంది కదా.